విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పార్వతీపురం మండలం జిల్లా కలెక్టర్ గారికి, ఎలక్షన్ సెల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆఫీసర్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ కూటమి తరఫున వాలంటీర్లని స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి కింద స్థాయి వార్డు మెంబర్ వరకు, కౌన్సిలర్లు, అలాగే ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ వాళ్ళు వాలంటీర్లు విపరీతమైన ఒత్తిడి చేసి రాజీనామా చేయమని చెప్పి బలవంతం చేస్తున్నారు. గత వారం 10 రోజుల నుంచి ఇప్పుడు వాళ్ళకి డెడ్ లైన్ కూడా విధించారు. 18వ తారీఖు లోపు వాళ్ళు రాజీనామా చేయకపోతే వాళ్ళే తీసేస్తారని చెప్పి చెప్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈ వైసీపీ ఎవరైతే ఉన్నారో ఈ నాయకులందరూ కూడా ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారనే ఒక భ్రమలో బతుకుతున్నట్టు ఉన్నారు. దాన్ని ఖండించకుండా, దాన్ని నిలువరించకుండా ఎలక్షన్ సెల్, ఎలక్షన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలి. దయచేసి దీని మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిన్నగాక మొన్న పార్వతీపురం ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో దాదాపు 400 మంది 500 మంది వాలంటీర్లు కూర్చోబెట్టి వైసీపీ ఎన్నికల నిర్వహణ ఎలా చేయాలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు, అలాగే రివ్యూ చేసుకుంటున్నారు. దాని మీద మా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తే దాని మీద కనీస చర్యలు తీసుకోలేదు. నిజంగా ఎందుకింత చోద్యం చూస్తున్నారో అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ ఎవరైతే ఇంకా సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ కౌన్సిలర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, మీకు మరీ అంత దురదగా ఉంటే, మీ వైసీపీ పార్టీ కోసం పనిచేయాలని మీకు అంత ఆశగా ఉంటే ముందు మీరు రాజీనామాలు చేయండి. మీ కౌన్సిలర్ పదవులకి, మీ ఎంపీటీసీ పదవులకి, సర్పంచ్ పదవులకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో మీరు ముందు రాజీనామాలు చేసి ఆ తర్వాత వాలంటీర్లు రాజీనామా చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయండి. వాలంటీర్లకి జీతాలు మీ జేబుల్లోంచి ఏమని ఇచ్చారా? మీ జగన్మోహన్ రెడ్డి జేబుల్లోంచి ఏమని ఇచ్చాడా? ప్రభుత్వ సొమ్మే కదా, రాష్ట్ర ఖజానా నుంచే కదా ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చిందే అరకొర జీతం, అరకొర జీవితం. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టి మీ వైసీపీ పార్టీ జెండా కూలీలా మార్చాలని చూస్తున్నారా? వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మీ పార్టీ కోసం పనిచేయమని చెప్పడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఎందుకు ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవడం లేదు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి కింద స్థాయి కౌన్సిలర్ వరకు, వార్డు మెంబర్ వరకు వీళ్ళకి ఒకటే భయం పట్టుకుంది. ఇప్పుడు ఎలాగో మనం ప్రభుత్వంలోకి రావడం లేదు, ఎలాగో ఓడిపోతున్నాం, మన ప్రభుత్వం రాదు. సో మన ప్రభుత్వ హయాంలో ఇచ్చిన వాలంటీర్ పదవులు కూడా వాళ్ళకు ఉండకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు ఆ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 5,000 వస్తున్నది కాస్త 10,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. కాబట్టి మనతో పాటు మన వైసీపీ పార్టీతో పాటు ఈ వాలంటీర్లు కూడా సర్వనాశనం అయిపోవాలి, వాళ్ళు కూడా జీవితం లేకుండా పోవాలని చెప్పి ఒక కసితోని, ఒక సైకో బుద్ధితోని చేస్తున్నారు. నిజంగా ఇది సైకో బుద్ధి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ తక్షణమే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. ఎక్కడ కూడా ఏ వాలంటీర్ కూడా ఇబ్బంది కలగకూడదు, ఎవరిని కూడా బలవంతం పెట్టకూడదు. ఈవేళ రాజీనామా పత్రంలో కూడా వైసీపీ ఎన్నికల నిర్వహణలో నేను భాగస్వామ్యం కావాలనుకుంటున్నాను, అందుకు రాజీనామా చేస్తానని చెప్పి ఆ పత్రంలో రాయించవచ్చు కదా. బలవంతంగా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తానని చెప్పి ఎందుకు రాయిస్తున్నారు? దయచేసి ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పై స్థాయి అధికారి నుంచి కింద స్థాయి అధికారి వరకు మేము చేతులెత్తి మొక్కుతున్నాం. వాలంటీర్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ముక్త కంఠంతో అన్ని పార్టీలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లందరికీ ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు మీ జీవితాల కోసం ఆలోచిస్తున్నారు. మీకు ఇప్పుడు ఏదైతే 5,000 జీతం వస్తుందో రేపు మన ప్రభుత్వం వస్తే 10,000 జీతం చేస్తారు. దయచేసి ఎవరు వాళ్ళ మాయ మాటలు నమ్మి మీరు వాళ్ళ పార్టీ జెండా కూలీలాగా మారొద్దు. మీరు ఎలా అయితే ట్రాన్స్పరెంట్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతారు మన ప్రభుత్వంలో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయల జీతం మీకు వస్తుంది. మీరు చాలా తలెత్తుకొని పనిచేసే రోజులు ముందు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తారు.